వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు వార్తలు రాస్తూనే ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి అయినప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాంటి వార్తలు రాస్తున్నాయో వాటి ఆ వార్తలు వెనుకున్న మర్మం ఏంటో ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు శాపంలో ఏపీ పిఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులను పరీక్షించే సత్తా లేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాకంతో కమిషన్లో చేరిన వారిని మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రోధన అయినా పట్టించుకుని కమిషన్ అడుగడుగున బాధ్యత రహితం. హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి 143 మంది అభ్యర్థులకు ఎసరు ఏదైతే డిజిటల్ ఏదైతే మూల్యాంకనకు సంబంధించింది దాంట్లో తప్పులు దొరలాయని చెప్తున్నది. అయితే వీళ్ళు ఎటువంటి తప్పు చేయకపోయినా తప్పు చేశారని చెప్పేసి కొద్దిగా గందరగోళాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూపించి లేని వ్యతిరేకతను చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగో పెద్దవాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, ఎలాగైనా యూత్ను నమ్మించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే పేపరు టీవీ చూసేది వాళ్ళే కాబట్టి వాళ్ళైనా కొద్దిగా నమ్మించే ప్రయత్నం అయితే చేద్దామని వీళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ ఇంకో వార్త చూసుకున్నట్లయితే 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆపేక్షణ, మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి. 2018 అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అంటే 2018 గ్రూప్ 1 నిర్వహించింది టీడీపీ ప్రభుత్వం. మరి అప్పుడు ఎందుకు మూల్యాంకనం సరిగ్గా చేయలేదు అంటే అప్పుడు నిర్వహించిన దాన్ని కూడా వైసీపీ బాధ్యతగా చూపించేదాన్ని ఎటువంటి విధంగా చూడాలి అంటే ఇక్కడ తప్పు గత ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం మీద వేసే నిందలు వేసే తప్ప అంతకు మించి ఏం లేదు. అప్పటి నుంచి హైకోర్టులో కేసు నలుగుతూ వచ్చింది, ఇప్పుడు తీర్పు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు భూతత్వంలో పెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డకట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. 2018లో జరిగిందని బాగా స్పష్టంగా 2018 గ్రూప్ 1 మీన్స్ రద్దు అని బాగా స్పష్టంగా చెప్పింది. అంటే 2018 అంటే ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? టీడీపీ ప్రభుత్వమే కదా. అంటే రద్దు అయ్యే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పుడు 2019లో అధికారంలోకి దిగిపోతున్నప్పటికి కూడా అప్పటికి కూడా ఉద్యోగులని భర్తీ చేయలేదంటే ఎటువంటి నిర్వహణ వ్యవస్థ ఉండేది అప్పుడు? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తే సరిపోతుంది కదని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే 2018 ఎన్నికల్లో వీళ్ళు ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగులను భర్తీ చేయకుండా యూతులను అన్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నది టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నది ఎందుకు నెరవేర్చలేకపోయింది? ఆ రోజు 2014 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో సరైన విధంగా అమలు పరిచింటే 2019 ఎన్నికలు అంత భారీ ఓటమి ఎందుకు చేసేసింది టీడీపీ? అంటే ఖచ్చితంగా కళ్ళగొల్లి మాటలు చెప్పి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంది. అంటే దీనికి ఈ టీడీపీకి ఒత్తాసుగా ఈనాడు ఆంధ్రజ్యోతి అన్న పత్రికలు తయారని మనకి తేటతెల్లమవుతుంది. అంటే 2018 ఎన్నికల్లో 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటున్నారు. అంటే తుమ్మినా జగనే కారణం, తగ్గినా జగనే కారణం, ఎక్కడైనా భూకంపం వచ్చినా జగనే కారణం అంటున్నారు. ఇది విడ్డూరంగా లేదా? అంటే 2018 అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు ఎగ్జామ్ పెట్టి ఆ రోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఎందుకు ఆ రోజు 2019 ఎన్నికలకు ముందుకంటే ప్రభుత్వం ఎందుకు మరి విధులు ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇది ఒక కుటిల ప్రయత్నం. అంటే పేరుకు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిజంగా ఆ రోజు నిరుద్యోగులకి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తుంది. ఆ రోజు మీరు నిజంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చింటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం వచ్చేది కాదు కదా. ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తక్కువలు ఆలోచించలేదు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం అందరి లక్ష్యం టికెట్ల రాని వారికి కేంద్ర రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి. తెదేపా అధినేత చంద్రబాబు గ్యాలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా ఎవరైతే వ్యతిరేకత ఉంటారో వాళ్ళని ఎలాగైనా పోగొట్టకూడదని గ్యాలం వేస్తున్నారు. అది ఖచ్చితంగా జరిగే పని కాదు. ఎక్కువ తక్కువలు ఆలోచించలేదంట. ఖచ్చితంగా ఎక్కువ తక్కువలు ఆలోచించే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితో వచ్చినా కూడా గెలవలేమన్న పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి ఎలాగైనా బీజేపీని కూడా కొద్దిగా తెచ్చుకుంటే కొద్దిగా ఉంటుందన్న ప్రయత్నం. మరి ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ తక్కువ ఆలోచించుకున్నప్పుడు 2019 ఎన్నికలప్పుడు బీజేపీలోని అధినాయకుల్ని అమిత్ షా గారిని కావచ్చు, నరేంద్ర మోదీ గారిని బండబూతులు తిట్టారా లేదా? మరి బండబూతులు తిట్టి ఈ రోజు అదే బీజేపీతో ఎలా పొత్తు కలుపుకుంటున్నారు? మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదని బయటకు వచ్చింది ఇదే టీడీపీ. మరి ఎందుకు మళ్ళీ ఈ రోజు అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందా? మరి అదేవిధంగా పోలవరానికి సరైన విధంగా నిధులు కేటాయించలేదు, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి నిధులు ఇవ్వలేదు, ఏర్పాటు చేయలేదు. ఎందుకు మరి ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది? ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తుంది బీజేపీ, అదే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది?
ముస్లింలని ఆ ముస్లింలకు అన్యాయం చేస్తుందని ఒక పక్క ముస్లిం సామాజిక వర్గం అంతా నెత్తి నోరు కొట్టుకుంటుంది. మరి వాళ్ళతో ఎందుకు బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అంటే ఇవన్నీ ఒక కుటిల ప్రయత్నాలు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, వీళ్ళు గద్దె నెక్కాలి. ఒకటైతే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఓడిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఓడిపోయినప్పటికీ కేంద్రంలో బీజేపీకి కనుక అధికారంలోకి వస్తే కనుక ఒక ఛాన్స్ ఉంటుంది, కేసుల నుంచి బయటపడి వచ్చే ఉద్దేశం తప్ప అందుకు మించి ఏం లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు జరిగిన మంచి చూసి ఓటు వేయనంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ 2014-2019 ఎన్నికల 2014-2019 సమయంలో మేము పరిపాలన చేసాం, ముగ్గురు వచ్చాం పొత్తుతోనూ మంచి పరిపాలన చేసాం. ఆ మంచి పరిపాలన చూసి ఓటేనని ఎందుకని లేకపోతుంది అంటే ఆ రోజు మీరు పరిపాలించలేదా? మీకు ఏమైనా కొత్తగా ఈ రోజు అవకాశం ఇస్తున్నారు? ఏపీ ప్రజలు మొదటి నుంచి దాదాపు 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇదే బీజేపీ 15 సంవత్సరాలు టీడీపీతో పొత్తులో ఉంది, అంటే అధికారంలో ఉన్న 15 సంవత్సరాలు టీడీపీతో అలయన్స్ లో ఉంది. మరి ఏ విధంగా న్యాయం చేసింది ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసింది, తర్వాత పోలవరానికి నిధులు ఇవ్వలేదు, ప్రతి ఒక్కటికి అన్యాయం చేస్తూనే వచ్చింది కదా. మరి ఏ విధంగా మనకి సరైన విధంగా నిధులు కేటాయించలేదు. గుజరాత్ రాష్ట్రానికి కేటాయించిన నిధులు కూడా మనకి కేటాయించట్లేదు. అంటే ఇక్కడ లోపాయికారి ఒప్పందంతో మీరు కేవలం ఎలాగైనా గెలవాలన్న ప్రయత్నంతో చేస్తున్నారా? మీరు కేసుల నుంచి బయటపడడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? మరి వంట మనిషి కుమార్తెకు సుప్రీం జడ్జి సత్కారం. సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ ఆశీస్సులు తీసుకుంటున్న ప్రజ్ఞ చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ అనురాధ జోస్, జస్టిస్ ఆర్భవ్ తదితరులు. హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుని కోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సవాల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రజ్ఞకు అమెరికాలోని క్లారిఫోర్నియా మిక్షన్ యూనివర్సిటీలో ఉపకార వేతనంతో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. దీంతో బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే ముందు జడ్జిల లాంజ్లో అంటే ఒక్క వంట మనిషి కూతురు ఈ ఘనత సాధించింది. ఆవిడికి సత్కారం చేస్తున్నారు, ఆ జడ్జి గారు ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇది అందరూ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక పేద వాళ్ళు ఉన్నత చదువుకు ఎన్నికయ్యారంటే దాన్ని అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన దగ్గర ఆస్తులు ఉన్నా కూడా రేపు రోజు పోతాయి. అదే మన దగ్గర విద్య, చదువు, జ్ఞానం అనేది ఉంటే రేపు పొద్దున్న దేన్నైనా జయించగలం. ఈరోజు విదేశాల్లో మనకి ఇట్లాంటి అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఇట్లాంటి అవకాశం వచ్చిందంటే చాలా గొప్ప ఘనత అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి కసిగా చదివి ఈ అవకాశం తెచ్చుకుంది. ప్రజ్ఞ గారికి మన తరపున కూడా కంగ్రాట్స్ చెప్దాం. అదేవిధంగా కోడ్ పూసేలోపు 1,000 కోట్ల రుణం ప్రభుత్వానికి దసరం పంపిన ఏపీఎండిసి నేడు రేపు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం బాండ్ రూపంలో తీసుకునే రుణం అంతా ప్రభుత్వానికే. ఏదైతే అప్పు పొద్దున్న లేస్తే ఇదే రాస్తారు, ఇంకంతకు మించి ఏం లేరు. అప్పు అని అప్పు తీసుకొని ఎవరు ఖర్చు పెడుతున్నాడు? వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఖర్చు పెడుతున్నాడా, లేదంటే తన సొంత ఖజానాలు వేసుకుంటున్నారా? పేదలకు అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి ఇస్తున్నాడు కదా. మరి వాటిని అప్పు తీసుకుంటున్నాడని ఎందుకు? మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 4 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి 4 లక్షల కోట్లు అప్పు చేసి దేనికి ఖర్చు పెట్టాడు? ప్రజలకి రుణమాఫీ చేశాడా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మరి లేకపోతే ఉద్యోగాలు ఇచ్చాడా? మరి దేనికి ఖర్చు పెట్టాడు? అంతా తన ఖజానా నింపుకున్నారని విమర్శలు ఉన్నాయి తప్ప పేద ప్రజలకు చేసింది ఏమి లేదు. మరి ఆ రోజు పేద ప్రజలకు చేసింటే అన్ని వేల కోట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? మరో 9 మందికి జనసేన పచ్చ జెండా, ఒక్కొక్కరికి విడివిడిగా పవన్ కళ్యాణ్ భేటీ, నియోజకవర్గ అంశాలపై చర్చ, జాగ్రత్తలు చెప్పి గెలిచి తీరాలని ఉద్బోధం. మొత్తం 15 మంది అభ్యర్థులు ప్రకటించారు. జనసేన 21 సీట్లు తీసుకుని 21 సీట్లలో 9 మందికి జనసేన పచ్చ జెండా ఊపినట్లు చెప్పింది. బాబాయ్ పాపం ఎంత వివేక హత్య జరిగి రేపటికి 5 ఏళ్ళు అయినా కొలికిరాని దర్యాప్తు కారణం జగన్, నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తులు ఉపయోగిస్తున్నారంటే వీళ్ళు ఒక వార్త రాశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కనుక చిత్తశుద్ధి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసే ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉండేది. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అంటే ఆ రోజు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటారని భయపడ్డారా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముమ్మరంగా వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా తీసుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశం గురించి మాట్లాడే అవకాశం వచ్చేది కదా. కేవలం ఏదైనా దురుద్దేశంగా చేసే ప్రయత్నాలు తప్ప అందుకు మించి లేదు. లారీ ఇసుక 40,000 బంగారంతో పోటీ పడటం హైకోర్టు విస్మయం. సామాన్యులకు అందేలా చేసే బాధ్యత ప్రభుత్వానికి. తవ్వకం తరలింపుపై అధికారులకు నియంత్రణమేది. రీచ్ల్లో ఏం జరుగుతున్నదో వారికే తెలియడం లేదు. మండల స్థాయిలో
పెట్టి విక్రయించండి, ఎంఓయూ నివేదికపై కౌంటర్ వేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, విచారణ రేపటికి వాయిదా. ఏదైతే ఇసుకకు సంబంధించి ఒక కేసు నడిచిందో దాన్ని 5 ఎకరాల అనుమతి పొంది 50 ఎకరాల్లో తవ్వకాల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు సూటి ప్రశ్న. ఇక్కడ 5 ఎకరాల్లో 50 ఎకరాల్లో ఉంది, ఇది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మనం దేన్ని ఎలా విశ్లేషించినా కూడా కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది. అయితే ఇది ఇందులో నిజం ఎంత ఉంది, నిజాలు ఎంత ఉంది, వీళ్ళు రాసింది అంతా జడ్జిమెంట్ ఏంది, ఆ కాపీ వచ్చిన తర్వాత విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఏపీపీఎస్సీ చట్ట నిబంధనలను అనుమతించలేదు, మెయిన్స్ పరీక్ష తాజాగా నిర్వహించండి, అభ్యర్థులకు 2 నెలల సమయం ఇవ్వాలి, హైకోర్టు ఎంపిక ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేయాలి ఆదేశం, అక్రమాలతో లబ్ధి పొందిన వారిని గుర్తించడం సాధ్యం కాదు, రద్దే ఉత్తమం, న్యాయమూర్తి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం, ఏపీపీఎస్సీ ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్తారంట సుప్రీంకోర్టుకి. మరి ఇందులో నిజాలు బయటకు రావాలి. ఏపీపీఎస్సీ పరువు గంగపాలు, కోవిడ్ పేరుతో మొదటి డిజిటల్, ఇంతకుముందే మనం చేసాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటా అంటూ మన రాహుల్ గాంధీ చెప్పారు. పేద మహిళలకు ఏటా ₹1,00,000 కూడా ఇస్తారంట. ఆశా అంగన్వాడీల వేతనాల పెంపు, మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా పెంచుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టల్లో 5 మహిళా న్యాయ గ్యారెంటీలు, మహారాష్ట్ర భారత్ జూడో న్యాయ యాత్రలు ప్రకటించిన రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళ అధికారాన్ని అడగడం లేదు, చాలా సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. ఆ రోజు మన దేశాన్ని సక్రమైన పద్ధతిలో పరిపాలించి ఈ రోజు బీజేపీకి అవకాశం వచ్చేది కాదు. ఒక్క సీటు నుంచి ఈ రోజు ఇంత బలమైన శక్తిగా ఎదగగలిగిందంటే బీజేపీ తన స్ట్రాటజీ ఎప్పటికప్పుడు అమలు పరుస్తూ వచ్చింది. ప్రజలకు ఏం కావాలో దాన్ని తెలుసుకుంటూ వాటిని ప్రశ్నలు లేవనెత్తుకుంటూ వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ విఫలం కావడానికి 2 అంశాలు. ఒకటి, వీళ్ళు సరైన పద్ధతిలో పరిపాలన చేయలేదని ఒక వాదన అయితే, 2, ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకే పెద్దపీట వేసి యువ నాయకత్వాన్ని నిరుత్సాహపరిచింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిరుత్సాహపరిచింది. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని బయటకు వచ్చారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని నిరుత్సాహపరిచింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీ వద్దని బయటకు వచ్చింది. ఇలా ఒక్కో రాష్ట్రానికి ఒక్క నిన్నగాక మొన్న మహారాష్ట్రలో కాదు, గుజరాత్లో ఒకరు బయటకు వచ్చారు. ఇట్లా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేశారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన పెద్దపీట వేస్తుంది, తనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తుంది, మిగిలిన వారికి పదవులు ఇద్దరు ఒకటి, మన రాష్ట్రాన్ని దోచుకుందన్న ఇంకొకటి. ఈ 2 కారణాలు ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇన్ని ముబ్బడి హామీలు ఇచ్చే బదులు ఆ రోజు సరైన పద్ధతిలో పరిపాలన చేసింటే ఈ రోజు బీజేపీకి అవకాశం వచ్చేది కదా. ఒక్క స్థానం నుంచి ఇంత బలంగా ఎదిగగలిగిందంటే బీజేపీ ఎవరికి నాయకత్వం ఉంది, ఎవరికి ప్రజాదరణ ఉంది, వాళ్ళని అందరినీ పసిగట్టి వాళ్ళందరినీ చేర్చుకోవడంతో పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలంగా ఏర్పడింది. అది అక్కడ ఉన్న ఇది. అదేవిధంగా అరాచక పార్టీతో పోరాటం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, టీడీపీ బీజేపీ సమన్వయంతో వెళ్ళాలి, ఒత్తుల్లో వస్తే వెంటనే పార్టీ దృష్టికి తేవాలి, జనసేన అభ్యర్థులకి పవన్ దిశానిర్దేశం, హోదాపై నోరు మూతపడింది, జగన్ షర్మిల సూటి ప్రశ్న, అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు, కాంగ్రెస్ ఏపీ స్క్రీనింగ్ కమిటీ భేటీ, లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులపై చర్చ, ఓటు బ్యాంకు లక్ష్యం, షర్మిల పవన్ కళ్యాణ్ ఇద్దరు గురించి చర్చించుకున్నాం. పవన్ కళ్యాణ్ బీజేపీతో 2014, టీడీపీతో 2014లో పొత్తు పెట్టుకున్నాడు, ప్రశ్నించడానికి పార్టీ అన్నాడు. ఆ రోజు టీడీపీ పార్టీని బీజేపీ పార్టీ ప్రశ్నించలేదు. గోదావరి పురస్కారాల్లో అంతమంది చనిపోతే ప్రశ్నించలేదు, రైతులకు రుణమాఫీ ఇస్తానంటే ప్రశ్నించలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తానంటే ఇవ్వకుంటే ప్రశ్నించలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ప్రశ్నించలేదు. మరి ఆ రోజు టీడీపీని కానీ బీజేపీని కానీ ప్రశ్నించింది 2019లో బలమైన పార్టీగా ఏర్పడేది. ఆ రోజు వచ్చిన అవకాశాలను చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తనకి రాజకీయ వాళ్ళు చేయాలనుకున్నాడు, మరి ఏదైనా చేయాలనుకున్నా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతి అవకాశాన్ని 2014 నుంచి 2019 వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజెక్కించుకొని టీడీపీని బీజేపీని బలంగా ప్రశ్నించి 2019లో బలమైన పార్టీకి ఎదిగలిగాడు. మళ్ళీ ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకైనా సరైన మార్గంలో ఉన్నాడంటే అది లేదు, మళ్ళీ అదే తప్పు చేశాడు. టీడీపీ మునిగిపోయే నావా లాంటి పడవతో మళ్ళీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ జనసేనకి లేకున్నా కూడా టీడీపీకి కొద్దిగా లబ్ధి చేకూరుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత 5-6% ఓటు శాతం లో 2-3% కన్వర్ట్ అయినా కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఒక ఉద్దేశం. మరి ఏదేమైనప్పటికీ ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే అంతా గందరగోళంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒకవైపు అయితే వీళ్ళు పొత్తులు మరోవైపు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఒకవైపు అయితే వీళ్ళు కుటీల ప్రయత్నాలు ఒకవైపు. ఇవన్నిటిని మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు నిజంగా హీరోలు అవుతారు అవరు, కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం గ్రేట్ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఎందుకంటే నా పరిపాలన నచ్చుతారని నాకు ఓటు అని చెప్పాడు. మరి షర్మిల గురించి చర్చించుకుంటే ఈ రోజు బీజేపీతో పొత్తులో పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించదు, కేవలం జగన్ మాత్రమే ప్రశ్నిస్తుంది. ప్రత్యేక హోదా గురించి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారమ్మా
మరి ప్రతి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ప్రశ్నించట్లేదు. అంటే ఇవన్నీ మళ్ళీ అదిగా గీతాంజలి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోతే ట్రోలింగ్ వల్ల దాని గురించి ప్రశ్నించదు. అంటే ఇవి సమస్యలు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికే కాంగ్రెస్ పార్టీలో చేరావా అంటే అవునని అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను చేయలేదు. అమెరికా అధ్యక్ష బరిలో మళ్ళీ బైడెన్ ట్రంప్ ఇరువురు అభ్యర్థుల ఖరారు. అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి రీమ్యాచ్, వీళ్ళిద్దరు ఇంకోసారి పోటీ పడుతున్నట్లు వార్త రాశారు. నాడు హోదా పైన తగ్గదా? నాడు హోదా పైన తగదా? బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప అన్ని తెచ్చాం. నాడు హోదా పైన తగాదా? బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప అన్న మనకు కావాల్సిందే హోదా, అది తప్ప అదొకటి ఇచ్చి మిగిలినవన్నీ ఏమి వద్దు. అదొకటి తెచ్చింటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి. హోదా ఒకటి తెచ్చింటే నువ్వు తెచ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువ వచ్చేటివి ఏపీకి ఆ రోజు. హోదా కనుక ఈ రోజు మన రాష్ట్రానికి ఇచ్చింటే ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూసేటివి. హోదా లేకపోవడం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలు మన వైపు చూడట్లేదు. హోదా లేకపోవడం వల్ల మన రాష్ట్రం వెనుకబడి ఉంది. హోదా లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి నిధులు రావడం లేదు. హోదా లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాలు కలగడం లేదు. హోదా కనుక వచ్చింటే ఈ రోజు హోదా ఉన్న రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, హోదా లేని రాష్ట్రాలు ఎలా ఉన్నాయి. హోదా కనుక వచ్చినట్టే మన సౌత్ ఇండియాలోనూ మన రాష్ట్రం బలంగా ఎదగలిగేది. ఎందుకంటే హోదా వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హోదా తప్ప అన్ని తెచ్చేసాం. హోదా అంటే అంత చిన్న చిలుకనా మీకు? హోదానే మనకి కావాల్సింది. అదే బీజేపీతో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తెప్పిస్తున్నారని తిరుపతి సభలో పలికించేవా లేదా? మరి పలికించిన మీరు మరి ఎందుకు కనీసం 5 సంవత్సరాలు దేవుడు 3 సంవత్సరాలే ఎందుకు మనకు హోదా ఇవ్వలేదు? అంటే హోదా వల్ల మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. హోదా తప్ప అన్ని తెచ్చాము. ఏం తెచ్చారు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? రుణమాఫీ చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? విశాఖ రైల్వే జోన్ తెచ్చారా? పోలవరాన్ని పూర్తి చేశారా? మరి ఏం చేశారు మీరు? హోదా తప్ప అన్ని తెచ్చామంటున్నారు. ఖచ్చితంగా ఏమీ చేయలేదు. ఏమీ చేయక మళ్ళీ దొంగ హామీలు తప్పుడు మార్గాలు తోసుకోరని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మీరు హోదా తప్ప అన్ని తెచ్చింటే 2019 ఎన్నికలు అంత ఘోరమైన ఓటమి మీకు ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా మీరు మన రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రజలు గ్రహించారు కాబట్టి మీకు 23 సీట్లకే పరిమితం చేశారు. ఆడపిల్లలకు అండ, వారి కళలకు రెక్కలు తెచ్చే దిశగా అడుగులు. బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ, వడ్డీ కూడా పూర్తిగా మాఫీ, విదేశీ చదువులతో పాటు ఏ కోర్సులైనా సాయం, ఫీజు రిమెంబర్మెంట్ సహా ప్రభుత్వ పథకాలకు ఇది అదనం. లబ్ధిదారులపై పరిమితి లేదు. ఎన్ని లక్షల మందికైనా ఇస్తాం బాబు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు షురు. ఇప్పటికీ 12,000 మంది నమోదు. 25 అసెంబ్లీ 10 లోక్సభ పేర్లు ప్రకటించే ఛాన్స్. మరో నేడు టీడీపీ రెండో జాబితా ప్రకటించి ఇది విద్యార్థులను వలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా విద్యార్థులను నిరుద్యోగులను వలేసే ప్రయత్నం చేస్తున్నారంటే 2014 ఎన్నికల్లో చూసిన ప్రభుత్వాన్ని కొత్తగా ఇప్పుడు విద్యార్థులు కొత్త ఓట్లు చేసుకున్న వాళ్ళని టార్గెట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే విద్యార్థులను టార్గెట్గా చేసుకుంటే ఆ విద్యార్థులు మనకు ఓటు చేసే ప్రయత్నం ఉంటుందని. పెద్దవాళ్ళకి టార్గెట్ చేసే ప్రయత్నం లేవు. ఎందుకంటే ఈయన పరిపాలన 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. మళ్ళీ ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని ప్రశ్నించే ప్రయత్నాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. దానికి తోడు తెలుగు జర్నలిజం వాళ్ళకి బలంగా ఉంది. ఈ రెండింటినీ అడ్డు పెట్టుకొని ఎలాగైనా కొంతమంది మోసమన్నా చేస్తే కొద్దిగో గొప్ప చెప్పుకుంటే ఓట్లు పడతాయని చెప్పి వీళ్ళు ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఏపీ ప్రజలు 2014 2019 పరిపాలన 2019 2024 పరిపాలన చూసుకొని ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకున్నారు, ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకున్నారు అన్నది కూడా చూడండి. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ 5 ఏళ్లలో జారీ చేసిన ఎలక్ట్రల్ బాండ్లు కోర్టుకు వెంటనే చెప్పలేం. కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తాం. వాటిలో బాండ్లు వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయి. ఏదైతే బాండ్ రూపంలో ఒక కేసు నడుస్తుంది దానికి సంబంధించి ఉంది. మరి ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? అదేవిధంగా ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒకటి రాస్తున్నారు. మరి టీడీపీ జనసేన అసమ్మతి, బీజేపీల అసమ్మతి గురించి ఎందుకు రాయట్లేదు? అదేవిధంగా 2014 2019 ఇచ్చిన హామీల గురించి ఎందుకు రాయట్లేదు? 2019 2019 వరకు జరిగిన పరిపాలన గురించి ఎందుకు రాయట్లేదు? మరి ప్రత్యేక హోదా ఇవన్నీ బీజేపీతో ఎందుకు టీడీపీ పొత్తు పెట్టుకుందని ఎందుకు రాయట్లేదు? ఇలా అనేకమైన ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.